Hey guys, welcome to our channel. Today let's build a game on flames. So first అయితే variables create చేద్దాం. So use the define variables. Name1 equals to input of enter first name. Name2 equals to enter second name. సో ఇక్కడ నేమ్స్ మనం యూజర్ డిఫైన్ కాబట్టి ఇష్టం వచ్చిన కేసులో మనం తీసుకుంటాం. అందుకే నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే లోవర్ అండ్ రీప్లేస్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ లోవర్ మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఏ కేసులో నేమ్ ఇచ్చినా కానీ అది లోవర్ కేసులో కన్వర్ట్ చేసుకుంటుంది. అండ్ రీప్లేస్ మెథడ్ ఇఫ్ మనం ఇచ్చే నేమ్స్లో ఏమైనా స్పేసెస్ ఉంటే అవి ఎంప్టీ స్పేస్ తోటి రీప్లేస్ అవుతాయి. అది నేమ్1 అండ్ నేమ్2కి చేసాం. ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఆ నేమ్స్కి ఇటరేట్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఐ ఇన్ నేమ్1. నెక్స్ట్ స్టెప్లో ఇఫ్ ఐ ఇన్ నేమ్2 నేమ్1 డాట్ నేమ్1 ఈక్వల్స్ టు నేమ్1 డాట్ రీప్లేస్ ఐ కామా ఎంప్టీ స్పేస్ కామా 1. ఇక్కడ రీప్లేస్ మెథడ్లో 3 అట్రిబ్యూట్స్ ఎందుకు ఇచ్చామంటే ఇప్పుడు మనం ఫ్లేమ్స్ చేస్తుంటే ఒక్కొక్క లెటర్ లైక్ ఫ్లేమ్స్ అని చెప్పి కట్ చేస్తాం కదా. సో అందుకు ఈ ఐ అనేది ఇటరబుల్ వేరియబుల్ అండ్ ఎంప్టీ స్పేస్ తోటి రీప్లేస్ అవుతుంది. ఎన్నిసార్లు 1 అంటే ఇక్కడ కౌంట్ 1 టైం. సో నెక్స్ట్ స్టెప్లో లెంత్ ఆఫ్ నేమ్ అండ్ లెంత్ ఆఫ్ 2ని కంబైన్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్లో ఫ్లేమ్స్ అంటే మనకి 6 లెటర్స్ కదా, ఫ్రెండ్, లవ్, ఎఫెక్షన్, మ్యారేజ్ అండ్ మీ సిబ్లింగ్స్ అని. సో అవన్నిటిని లిస్ట్లో పెట్టేద్దాం. దెన్ నెక్స్ట్ స్టెప్లో వైల్ స్టేట్మెంట్లో లెంత్ ఆఫ్ ఫ్లేమ్స్కి మనం కండిషన్ రాద్దాం. లెంత్ ఆఫ్ ఫ్లేమ్స్ ఇఫ్ గ్రేటర్ దాన్ 1. అందులో కౌంట్ వచ్చేసి కంబైన్డ్ లెంత్ పర్సంటైల్ లెంత్ ఆఫ్ ఫ్లేమ్స్ -1. అంటే ఇక్కడ మనం కౌంట్ దేనికి చేస్తున్నాం, కంబైన్డ్ లెంత్కి ఫ్లేమ్స్కి. రిమైండర్ తీసి -1 తోటి క్యాల్కులేట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఇఫ్ కౌంట్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తున్నాం. కౌంట్ ఒకవేళ 1 గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయితే ఫ్లేమ్స్ ఏమవుద్ది, ఫ్లేమ్స్ ఈక్వల్స్ టు కౌంట్ +1 కోలన్ ప్లస్ ఫ్లేమ్స్ కోలన్ కౌంట్. ఇక్కడ కోలన్ ఎందుకు యూజ్ చేసామంటే ఇక్కడ స్లైసింగ్ చేస్తున్నాం. దేనికి, ఫ్లేమ్స్కి. దేని యూజ్ చేసి, కౌంట్ అనే వేరియబుల్ యూజ్ చేసి. కౌంట్ అంటే ఏంటి, రిమైండర్ -1. ఓకే. నెక్స్ట్ ఎల్స్లో ఫ్లేమ్స్ ఇస్ ఈక్వల్స్ టు ఫ్లేమ్స్ ఆఫ్ కోలన్ లెంత్ ఆఫ్ ఫ్లేమ్స్ -1. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రిలేషన్షిప్ మనం 2 నేమ్స్కి చేస్తాం కదా ఫ్లేమ్స్, ఆ రిలేషన్షిప్ ప్రింట్ చేస్తాం. ఆస్ట్రిక్ ఫ్లేమ్స్. ఓకే, ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేమ్ ఇక్కడ నేను మహేష్ అని ఇస్తున్నా, సెకండ్ నేమ్ దీపిక అని ఇస్తున్నా. సో వాళ్ళ రిలేషన్షిప్ లవర్ అంట. నెక్స్ట్ మీ రిలేషన్షిప్ ఏంటో కమెంట్స్లో తెలపండి. Thanks for watching. Like, share and subscribe.